ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో గతం నుంచి ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ద్వంద్వ వైఖరి ఇస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తుంది, ప్రత్యేక హోదా సంజీవన లేదు, ప్రత్యేక ప్యాకేజీని మనకు మేలని చెప్పేసి ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా వల్లే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ప్రత్యేక హోదా వల్లే యువతరం అయితేనేమి, రైతాంగం అయితేనేమి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, ఇన్సెంటివ్స్ అన్ని మొత్తం ప్రత్యేక హోదా వల్లే వస్తుందని చెప్పేసి ప్రత్యేక హోదా వల్ల లబ్ధి పొందినటువంటి రాష్ట్రాలను చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తూ ప్రత్యేక హోదా నినాదంతో ఎంతో మందికి అవగాహన కల్పించేందుకు, విద్యార్థులకు ముఖ్యంగా అవగాహన కల్పించేందుకు, ఎందుకంటే విద్యార్థులు ప్రత్యేక హోదాలో భాగస్వామ్యం ఎక్కువ కావాలని చెప్పేసి యువబేరీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక హోదా కోసము అహర్నిశల్లో కృషి చేస్తూ నిద్రాహారాలు మానేసి దాదాపు కొన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ప్రభుత్వం ప్రత్యేక హోదా వల్ల సంజీవన ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామంటున్నారు, లేదు ప్రత్యేక హోదా వస్తుంది మనకు అని ఇంకో పక్క మంత్రులు చెప్తున్నారు. అయ్యా మీరు నిజంగా టీడీపీ నాయకులకు ఒక్కటే అడుగుతున్నాం, జల్లికట్టు విషయంలో తమిళులంతా ఒక్కటై సాంప్రదాయం, కేవలం జల్లికట్టు అన్న సాంప్రదాయం కోసం రాష్ట్రం అంతా విద్యార్థులైతేనేమి, సినీ వర్గాలైతేనేమి మొత్తం నిరసన ప్రదర్శించి వాళ్ళంతా ఒక తాటిపైకి వస్తే అక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీ ఎంపీలైతేనేమి మరియు మంత్రులైతేనేమి కేంద్రంలోని మంత్రులతో పిఎంతో మాట్లాడి వాళ్ళ మెడలు వంచి వాళ్ళ సాంప్రదాయం వాళ్ళు జరిగనిచ్చుకునేదట్లా ఆ రోజు జల్లికట్టును సాధించుకోవడం జరిగింది. మీకేం చేత కాదా? మీరు కేంద్రంలో భాగస్వాములు, మీ మంత్రులు ఉన్నారు, ప్రత్యేక హోదా కోసం ఇంతమంది ఆంధ్రులు ఆర్నిశలు కృషి చేస్తుంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి 5 కోట్ల మంది అడుగుతుంటే మీరు కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సభలకు, అదేవిధంగా యువబేరీలకు అడుగడుగునా అడ్డంకులు ఇస్తున్నారు. మీరు ఎక్కడైనా కానీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్నటువంటి సభలను కానీ ధర్నాలను కానీ ఎక్కడైనా సమర్థించడం జరిగిందా? మీరు ఈరోజు ఏదైతే ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారో ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు మీ ప్యాకేజీ అంతా ప్యాక్ చేపించి మిమ్మల్ని ఇంటికి పంపించే కాలం త్వరలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రత్యేక హోదా కోసం ఏం చేసినా గతంలో కానీ యువబేరీలకు యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. అదేవిధంగా మున్ముందు ఆయన చేసేటువంటి యువబేరీలు అయితేనేమి, ధర్నాలు అయితేనేమి, సభలు అయితేనేమి ఇంతకంటే మించి ఆయన సభలు యువబేరీలు సక్సెస్ చేసుకుంటాము. ప్రత్యేక హోదా కోసము జగన్మోహన్ రెడ్డి గారి అడుగేస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెలుగు జాతిని 2 ముక్కలుగా చేసినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఏపీకి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామంటే అప్పుడున్నటువంటి వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇస్తే తప్ప తెలుగు జాతి బాగుపడదని చెప్పి అప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 2014 ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రత్యేక హోదా అడిగితే ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా వస్తే తప్ప తెలుగు జాతి బాగుపడదని చెప్పి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అనేక సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థులందరూ కూడా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పి పోరాడితే వారిపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటికైనా చెప్తున్నాం, గతంలో ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి ఈరోజు మీరు ప్రత్యేక హోదా పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు? మీరు ముఖ్యంగా ప్రత్యేక ప్యాకేజీ కోసమే, మీరు ప్రత్యేక ప్యాకేజీ రావడం వల్ల తెలుగుదేశం పార్టీ ప్యాకెట్లు నింపుకోవడానికే ఈరోజు ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు, విద్యార్థుల పట్ల చైతన్యం చేసి ఈరోజు యూబేరీ పేరుతో అనేకమైనటువంటి సభలు పెడితే వారిపైన కూడా
కనీసం పర్మిషన్ ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు బెదిరించడం జరుగుతోంది. మీరు ఎంత నిర్లక్ష్యం విడిచినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించుకుంటాం. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారి మెడలు వచ్చేలా కూడా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ అయితే మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. అది కూడా చాలదు, మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం 15 సంవత్సరాలు తెప్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు అడుగుతుంటే స్పెషల్ స్టేటస్ వద్దు, స్పెషల్ ప్యాకేజీ ముద్దు అంటున్నారు. స్పెషల్ ప్యాకేజ్ వల్ల కేవలం టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ప్యాకెట్ నింపుకోవడమే తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇది ఇలాగే కొనసాగితే స్పెషల్ ప్యాకేజ్ కోసం తెలుగుదేశం పార్టీ పోరాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి స్పెషల్ స్టేటస్ అంటూ ఎన్నికల ముందు 3 ఏళ్ల ముందు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చడం లేదు. అదే నిన్న పవన్ కళ్యాణ్ గారు 4-5 సభలలో తిరుపతిలో కానీ నిన్న కాబోయే ముందు జరిగే విజయనగర్ సభలో కానీ స్పెషల్ స్టేటస్ అంటూ మీటింగులు పెట్టడం జరుగుతుంది. అదే తమిళనాడులో జల్లికట్టు విషయం అయితే ఏమి, కర్ణాటకలో గోదావరి జలాల విషయం అయితే ఏమి, అక్కడ ఎంత సినీ హీరోలు కానీ రాజకీయ ప్రముఖులు కానీ విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఆ ఉద్యమాన్ని ముందరు తీసుకొని పోతున్నారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో కేవలం మన ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జోబీలు నింపుకునేకే తప్ప వేరే దాంట్లోకి దేనికి చేత కాకోకుండా కూర్చుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గంటకు ఒక మాట, సంవత్సరానికి ఒక మాట, 6 నెలలకు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎన్నికల ముందు 5 ఏళ్ళు ఇస్తానన్నాడు, తర్వాత ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తానని చెప్పినాడు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం కానీ చిత్తశుద్ధి లేకోకుండా మాట మారుస్తూనే ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా యువమేర్ అంటూ ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ రాష్ట్రంలో ఒక ప్రతినిధులుగా ఉంటూ ఆ రోజు ఎన్నికల వేళల్లో తిరుపతిలో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు తెస్తామని చెప్పిన ఈ నాయకులు ఈరోజు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోవడం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు అతనిపై ఉన్న కేసుల కోసం ఇక్కడ కేంద్రం దగ్గరికి పోయి ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యేక హోదా నీరు కాస్తున్నాడు. ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా పోలవరం సంబంధించిన అయితేనేమి, ప్రత్యేక జోన్కు సంబంధించిన అయితేనేమి, వెనుకబడిన జిల్లాకి రాయితీలకు సంబంధించి నోరు మెదపకుండా ఈరోజు ప్రత్యేక హోదా నానుస్తూ ఉపాధి విద్యా అవకాశాలు లేకుండా రాజకీయ పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత అంతా ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించవచ్చని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్ కాలంలో విద్యా సౌకర్యాలు కానీ, ఉపాధి సౌకర్యాలు కానీ, రైతులకి భవిష్యత్తు కానీ, ప్రజలందరికీ మంచి భవిష్యత్తు కావాలన్నా ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుందని, ఈ ప్రత్యేక ప్యాకేజీతో కేవలం టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటారు తప్ప ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల సందర్భంగా తిరుపతిలో బహిరంగ సభలో మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు ఒకే వేదిక మీద రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే బాధ్యత మాది, మమ్మల్ని ఆశీర్వదించని చెప్పేసి ఎన్నికల వేళల్లో వీరు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోవాలి. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో, జల్లికట్టు ఉద్యమం తమిళనాడు ఏ విధంగా జరిగిందో ఆ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో యువత ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదాకు సాధించే వరకు మేము నిద్రపోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.